పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. నిజ జీవితంలో వెండితెర మీద స్టార్ హీరోగా, రీల్ హీరోగా మాత్రమే నిలబడిపోకుండా రియల్ హీరోగా మారి కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా రాష్ట్ర అభివృద్ధి కోసం తనని నమ్ముకున్న జనాల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అంటూ నిరంతరం వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఆయన తీసుకుంటున్న సంచలనాత్మకమైన నిర్ణయాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కార్యకలాపాలు ఎంతగా వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలం ఆయన్ని హాస్పిటల్కి తరలించారని, పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగింది అంటూ వచ్చిన వార్త అందరినీ ఎంతగా కంగారు పెట్టేసిందో మనందరికీ తెలిసిందే. గత 15 రోజుల క్రితం ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, అక్కడ ఆయనకి ఎంఆర్ఐ స్కాన్ చేసి నోస్కి సర్జరీ కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కోలుకుంటున్నారు అన్న వార్తలు వచ్చాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే దాదాపు సర్జరీ జరిగి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. అయితే పవన్ కళ్యాణ్ గారికి అపోలో హాస్పిటల్లో సర్జరీ జరిగిన కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి ప్రస్తుతానికి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇంట్లోనే ఉన్న పవన్ కళ్యాణ్ గారిని పలకరించడం కోసం, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారే వెళ్ళడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని పలకరించి ఆయన ఆరోగ్యం కుశల ప్రశ్నలు అడిగి మరీ తెలుసుకున్నారు. అంతేకాదు త్వరగా తేరుకోవాలని పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని కాసేపు పలకరించి అభివృద్ధి కార్యకలాపాల గురించి, చేయాల్సిన పనుల గురించి అడిగి మరీ తెలుసుకున్నారట. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రస్తుతానికి వీటన్నిటి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారని, పనులు ఎక్కడ ఆగిపోలేదు, పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే ముందు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటున్నాను, కంప్లీట్గా రెస్ట్ తీసుకోండి అంటూ భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరు, ఆయన ఇచ్చిన ధైర్యం ఆయన్ని త్వరగా తేరుకునేలా చేస్తుందనే చెప్పాలి. ఎప్పుడు ప్రజల క్షేమం కోసం, ప్రజలకు ఏదో చేయాలి అని 24 గంటలు కష్టపడే ఈ హీరో రియల్ హీరోగా, జననాయకుడిగా జనసేన పార్టీ తరపున రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టి తన వంతుగా సేవలు చేస్తున్న నేపథ్యంలోనే ఆయన హుటాహుటిన హాస్పిటల్కి పాలు అయ్యారు. ఆరోగ్యం క్షీణించింది అంటూ వచ్చిన వార్తే ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేసింది. ఎంతలా అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా ఇంటికి వచ్చి ఆయన ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకునే విధంగా ఇదే విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని జనసేన పార్టీ తరపున అందరికీ తెలియజేయడం, మరోపక్క అన్నా కొడుదల గారు కూడా ఈ విషయాన్ని అందరితో పంచుకోవడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే కాదు, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి గొప్ప హృదయం గురించి కూడా మాట్లాడుకునేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తేరుకుంటున్న సమయంలోనే ఆయన లేటెస్ట్ హెల్త్ అప్డేట్ గురించి చంద్రబాబు నాయుడు గారు కలిసి తెలుసుకొని అడిగిన విషయమే ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.